నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి. మరి గ్రహ శాంతి కావాలన్నా, గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా, మనం ఏ రాశిలో ఉన్నా, ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే గోచార రీత్యా కానీ, జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి, లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి, దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది. ఇలా మనం ఈ సానుకూలతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం. ఇప్పుడు మిథున రాశి. మిథున రాశి అనగానే ఇది భచక్రంలో 3వ రాశి. ఈ రాశిలో మనకు ఆ బొమ్మను కనుక చూసినట్టయితే రాశి చిహ్నం ఎలా ఉంటుందంటే ఒక ఆడ మగ కలిసి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నటువంటిది. దీన్నే మనం ఆంగ్లంలో జెమిని అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏదేమైనా ఈ రాశిలో అంటే ఈ రాశిలో కానీ ఈ లగ్నంలో కానీ మొత్తంగా ఈ జెమిని తత్వం ఎలా ఉంటుంది అంటే చాలా సరళమైనటువంటి వారు, చాలా మృదు మధురంగా ఉండేటువంటి వాళ్ళు. ఎవరినైనా ఏమన్నా మాట్లాడినప్పుడు కొంచెమైనా నొప్పించినా వీళ్ళే బాధపడేటువంటి వాళ్ళు. ఎంతసేపు వాళ్ళకంటే పరుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడేటువంటి రాశి ఏదైనా ఉందా అంటే అది మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేసేటువంటి పని. ఏ పని చేయాలన్నా ముందుగా ఒక బిడియం మొదలు పెట్టాలి అంటే ఎవరో అంటే పక్కనున్న వాళ్ళ సలహాలు వాళ్ళని అడిగిన తర్వాత అది నచ్చితే దాన్ని మొదలుపెట్టడం. అంటే ఇక్కడ వీళ్ళు ఏ పని చేయాలన్నా ముందుగానే మొదలు పెట్టడం అనేది మాత్రం కనిపించదు. ఒకవేళ మొదలు పెడితే సరళంగా పూర్తవుతుంది. ఇంకా ఈ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే నిరంతరము పక్క వాళ్ళ గురించి అంటే చెడు గురించి అని కాదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ అన్న పిల్లలు ఉన్నారు, పాపం వాళ్ళకి ఏదైనా బాగాలేదనుకోండి, లేదు వాళ్ళకి సంబంధించిన చుట్టాలు ఇంకెవరైనా ఉంటారు కదా, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇట్లాగా ఏదైనా వాళ్ళకి కష్టం ఉంటే ఆ కష్టం గురించి పదే ఆలోచించేటువంటి తత్వం వీరికి ఉంటుంది. అంతేకాదు చాలా వరకు నిద్రను కూడా మానేసి, అంటే నిద్ర కూడా పట్టదనమాట. మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే మనకు ఎలా ఉంటుందో ఈ రాశి వారికి పక్క వాళ్ళకి, ఎదురు వాళ్ళకి, ఇంకెవరికైనా సరే ఏదైనా జరిగితే నిద్ర పట్టని స్థితి ఉంటుంది. అయ్యో పాపం వాళ్ళకి అట్లా అయింది, ఏం చేయాలి, ఎలా చేయాలని. అలాగే వీళ్ళు ఏదైనా పని చేయాలి అంటే 10 మందిని అడుగుతారు. ఈ 10 మంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పచ్చు. దీంట్లో కాస్త ద్వైద్విభావం ఏర్పడుతుంది. అంటే చేయవచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకూడదు ఏమవుతుంది. ఇలాంటప్పుడు కొన్నిసార్లు వీరి అవకాశాన్ని కూడా, మంచి అవకాశాలను కూడా పొడగొట్టుకునేటువంటి స్థితి వీరికి వస్తుంది. అంటే ఇందాక వాళ్ళు ఎవరో వద్దన్నారు, వీళ్ళు చేయమన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పింది ఇలాగా. అంతేగాని మన సొంత నిర్ణయం ఏంటి, మనం ఏం చేయొచ్చు అన్నది ఆలోచించడం చాలా వరకు తక్కువ. అంటే ఇతరుల నిర్ణయాలకు ఎక్కువ విలువిచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు అవుతారు. ఇంకా మంచి పాండిత్యం ఉంటుంది. చెప్పాలి అంటే రచయితలుగా మంచి రచన వ్యాసంగం చేయగలిగే, పుస్తకాలు వెలువరించగలిగేంత స్థితికి వీరికి ఉంటుంది. కాకపోతే ఈ మృదు స్వభావం వల్ల కొన్నిసార్లు కష్టాలు తెచ్చుకోవడం, అంటే వాళ్ళని వేరే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి ఎక్కడ ఏదైతుందో వాళ్ళు బాధపడతారేమో అని ముందే మనం ఊహించుకోవడం. నిజానికి ఏదన్నా పొరపాటునో గ్రహపాటునో మనం గబుకుని ఏదో ఒకటి మాట్లాడడం వెళ్ళాం, కానీ తర్వాత మనమే కూర్చొని ఏమో నేను ఇలా అన్నాను, వాళ్ళకి ఇబ్బంది ఏమో, ఏమనుకున్నారో, తప్పు పట్టారేమో అని ముందే మనం వాళ్ళ నుండి ఒక రకమైనటువంటి భావాన్ని తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి ఎదురుగుండా వెళ్ళడానికి కూడా వీళ్ళు కొంత సంశయించేటువంటి రాశి ఏది అంటే మనం మిథున రాశి అని చెప్పచ్చు.
కాకపోతే ఇందులో ఉండేటువంటి అన్ని లక్షణాల్లో కూడా ఒక సరళంగా అందరితో మాట్లాడుతూ అందరితో ప్రేమతత్వంతో ఉండి అందరూ కావాలి అనుకునేటువంటి తత్వం చాలా మంచిది. అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి వారు చక్కని పాండిత్యాన్ని వారి సొంతం చేసుకోగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు, ఇరుగు పొరుగుతో చక్కగా ఉండగలుగుతారు, ప్రేమతత్వాన్ని పంచగలుగుతారు, అందరితో సమన్వయ భావంతో ఉండగలుగుతారు మరి ఈ రాశి వాళ్ళు. అట్లాగే కొన్ని విషయాల్లో కొన్నిసార్లు కొంచెం వెనక ముందు వేయడం వల్ల నష్టాలు రావచ్చు, కొన్నిసార్లు లాభాలు రావచ్చు. అంటే మనకు స్వంత నిర్ణయం కావాలి అనేటువంటిది ఉండదు. ఎవరో ఏదో చెప్తే సరే అది చేద్దాంలే, ఇంకొకరు ఏదో చెప్తే ఇది చేద్దాంలే అనేటువంటి భావనలో ఉండడం వల్ల వీరు నిజానికి సాధించవలసినటువంటి ఘనత, సాధించవలసినటువంటి కీర్తి, సాధించవలసినటువంటి ప్రతిభ ఏదైతే ఉంటుందో అంత ఉన్నతి పొందలేకపోతారు. అంటే కారణం ఇదే. ఇక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే నిద్రలేమి వల్ల ఉంటుంది. నిద్రలేమి ఎందుకు అంటే మనకు పనికిరాని విషయాలన్నీ మనమే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఆ ఆలోచన మూలంగా నిద్రలేమి అనేది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ నిద్రలేమి వల్ల అనారోగ్యం పాలవ్వడం, ఈ అనారోగ్యం పాలవ్వడం వల్ల ఆలోచనలు సరే ఎవరైనా ఏదైనా చెప్తే అదే చేద్దామని అనుకోవడం, వీటి వల్ల కొంత నష్టాలు తెచ్చుకోవడమనే చెప్పాలి. తెచ్చుకోవలసినంత ఉన్నతమైనటువంటి స్థితికి, రావాల్సినంత ఉన్నతమైనటువంటి స్థితికి వీరు రాకపోవచ్చు అని చెప్పాలి. ఇక మిగతా సమాజంలో కానీ లేదు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ అందరితో ప్రేమతత్వాన్ని పంచుకుంటారు, అందరూ కావాలనుకుంటారు, వాళ్ళ మాటకి ఎక్కువ విలువిస్తారు. వీళ్ళ మాట కంటే కూడా అంటే వాళ్ళు చెప్పింది ఏదైనా సరే అనేటువంటి తత్వం వీళ్ళకు ఉంటుంది. ఇలా జెమిని వాళ్ళు అంటే మనకు మిథున రాశి ముఖ్యంగా 3వ రాశి అయినప్పటికీ 3వ రాశి అనగానే మనకిది ఒక కమ్యూనికేషన్ కానీ జనరల్గా భ్రాతృత్వానికి సంబంధించినటువంటి అంటే కనిష్ట సంబంధమైనటువంటి సోదర భావానికి సంబంధించినటువంటి భావం కదా. అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా పెద్దరికం ఉన్నట్టుగానే మాట్లాడేటప్పుడు అంటే మనం మాట్లాడేది చక్కగా 10 మందికి తెలియచేయడం, మన మాట ద్వారా తెలియచేయగలిగేటువంటి శక్తి వీళ్ళకు ఉంటుంది. ఏదైనా సరే తెలియచేయగలుగుతారు, చక్కగా సమన్వయంతో చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు. కానీ ఈ మరి అంటే మామూలుగా మనం రాశిలో పుట్టినటువంటి ఒక రాశి గురించే కాకుండా ఇది మన జన్మరీత్యా ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. ఇవండి మనకి ఈ రాశి యొక్క అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారి గుణగణాలు, ముఖ్యంగా వారి తత్వం ఎలా ఉంటుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారు అంటే చక్కగా 10 మంది కూడా పొగుడుతారు, 10 మంది కూడా వీళ్ళని ఇంత సాత్విక భావం ఉందా అని అనుకునే విధంగా ఉంటారు. కానీ అన్ని వేళ ఇది పనికిరాదు అన్నది తెలియకుండా కొన్నిసార్లు వారికి వారు నష్టం తెచ్చుకునేటువంటి స్థితి ఈ రాశి వారికి ఉంటుందండి. మనం ఏ రాశిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏదేమన్నా సరే మనం మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే జన్మజాతకంలో మనకున్నప్పుడు ఎలా ఏ రాశులు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి, ఈ రాశి మరి ఈ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు, మన ఉన్నతి, చదువు, ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆహార వ్యవహారాలు, మన పద్ధతి, శైలి, రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి. అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే మన సంతానం గురించి కానీ, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి, ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి, నవగ్రహ ఆరాధన ఉండాలి. దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటి తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీర్చుకుంటూ మనము ముందుగా అసలు మన రాశి ఏంటి, ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి,
ఏ ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి, నక్షత్రానికి అధిదేవత ఎవరు, ఏ గ్రహాన్ని నేను పూజించాలి, ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి, పితృదేవతలను ఎలా పూజించాలి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం. ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టామో అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టామో ఏమంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మ వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం. పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం ఏ రాశిలో పుట్టామో దాంతోపాటు ఏ ఏ గ్రహాలని మనం ఆరాధించాలి, ఏ ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్.